జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రకుజుని సంచారం, గురు అనుకూల ప్రభావం, సూర్య బుధుడు శుక్రుడు కుజుని సంచారం వల్ల ఆర్థిక వ్యవహారం నుండి కూడా ఉంటుంది. అవకాశాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. వ్యవసాయదారులకి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్పచ్చు. ఎంత అద్భుతం అంటే, వ్యవసాయదారులకి ధాన్య పంటలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉంది. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే గురువుల మార్గదర్శనం విజయానికి దోహదం చేస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి కాస్త ఆలస్యం అయితే మీకు చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాస్త భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆదాయ మార్గాలు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్య, పర్యాటక, ప్రచురణ, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, దిగుమతి ఎగుమతి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, లా, ప్రభుత్వ సేవలు, ట్రావెల్స్, కన్సల్టెన్సీ ఉన్నవారికి అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి, జాగ్రత్త పడండి. ప్రేమికులు పరస్పర విశ్వాసం పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల తొడ భాగంలో, నడుము భాగంలో, కాలేయ సంబంధిత చిన్న సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిదని కూడా చెప్పచ్చు. సినిమా, టెలివిజన్ రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కొత్త బాధ్యతలు ఇచ్చేటప్పుడు మీ మీద కాస్త బాగా ఇబ్బంది వచ్చే మాటలు కూడా వచ్చే ఉంటుంది. ప్రజల్లో చాలా జాగ్రత్త పడండి. కోర్టు కేసులో అస్థిరత్వంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కేసు ఓడిపోతామేమో అనే భయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరపు వాగ్దానాలు చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ప్రతి బుధవారం శ్రీ దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. గురువారం అంతా కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం వీలుంటే చేయండి. ఓం శ్రీ బృహస్పతే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. శనగలు, పసుపు దానం ఇవ్వండి. పసుపు వస్త్రాలు దానం ఇవ్వండి. ధార్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. అన్నదానం చేయండి. దేవాలయాల్లో దీపం వెలిగించడానికి నూనె ఇవ్వండి. పసుపు మరియు బంగారు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 8. గురువారం, ఆదివారం ఇదంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో దీపం వెలిగించండి.